ప్రపంచంలో భూలోకంలో గొప్పవాడిని చేస్తాను అనే వాగ్దానం ఒకటి ఉంది. నిజంగా ఆ వాగ్దానం బైబిల్ పట్టిన ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. కానీ మనం దాన్ని ఏం చేస్తామంటే చదువుకుంటూ వెళ్తాం, ఒక్కసారి కూడా పాటించం. ఏం చేస్తాం చెప్పండి? చదువుకుంటూ వెళ్తాం, ఒక్కసారి కూడా పాటించు. పాటిస్తే ఏమవుతుంది? గొప్పవారం అయిపోతామని. అందరూ గొప్పవాళ్ళు అవ్వాలని ఉందా లేదా? చేతులు ఎత్తండి. అందరికీ ఉంది, కానీ ఎందుకు పాటించరు? అంటే గొప్పవాళ్ళు అవుతామన్న విషయం తెలిసింది పాటిస్తే, అవునా? కానీ పాటించట్లేదు ఎందుకు చెప్పండి? దేవుడు ఒక మానవుడికి మాత్రమే అధికారం ఇచ్చాడు. బైబిల్ని ఎవరైతే పట్టుకుంటారో, జీవితానికి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాడికి దేవుడు గొప్ప వీరుడయ్యే అవకాశం ఇచ్చింది. ప్రపంచాన్ని, నాట్ ఏ జిల్లా, విలేజ్ నాట్, ప్రపంచం. అర్థమవుతుందండి? ఒక్కసారి ఆ లేఖనం ఎక్కడుందో, దేవుడు ఆధిక్యతను ఎందుకు ఇచ్చాడో మనం ఒక్కసారి తేరి చూస్తే, ఒక్కసారి దాన్ని పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. పదండి ఒకసారి బైబిల్లోకి వెళ్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. ఓకే చూసారా? ఏంటంట? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. మీకు అర్థమైందండి ఇప్పుడు నేను చెప్పే మాట? అదిగో నాలో మైనస్ని మళ్ళీ పైకి రేపయ్యా. బయట తిరగొద్దు ప్లీజ్ దయచేసి. ఏంటంట? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. భూలోకం అంటే ప్రపంచం. చూసారా? బాగుందా వాగ్దానం? సాత్వికులు ధన్యులు అంట. వాళ్ళు ప్రపంచాన్నే లేకపోతే భూలోకాన్నే స్వతంత్రించుకుంటారంట. స్వతంత్రించుకోవడం అంటే ఆకర్షించుకోవడం. అర్థమవుతుందండి నా మాటలో? స్వతంత్రించుకోవడం అంటే ఆకర్షించుకోవడం. మరి బైబిల్లో ఎవరన్నా స్వతంత్రించుకున్నారా? అలాగా మనకు కావాలా? రెండు వైపులా కావాలా? లోకానుసారంగా కావాలి, బైబిల్ అనుసారంగా కూడా కావాలి. ఇంతాక లోకంలో చూసాం, ఎవరన్నా ఉన్నారా? లేరు. మరి ఇప్పుడు బైబిల్ పరంగా చూడాలి, ఎవరన్నా ఉన్నారా? అది చూద్దాం, ఎవరున్నారో వెతుకుతాం. ఇంతకీ ఎవరు ఆ సాత్వికులు? సాత్వికం అంటే ఏంటి? ఆ సాత్వికులు ఎవరు అంటే భూలోకాన్నే ఆక్రమించుకునే, లేకపోతే భూలోకాన్నే స్వతంత్రించుకునేంత శక్తి దేవుడు ఆ సాత్వికంలో పెట్టాడా అంటే నిజంగా పెట్టాడనే చెప్పాలి. నిజంగా సీక్రెట్ అండి ఇది. ప్రపంచానికే సీక్రెట్. అంటే ప్రపంచాన్ని ఆకర్షించుకునే శక్తి, ప్రపంచాన్ని, ప్రజలందరినీ స్వతంత్రించుకునే శక్తి ఒక వాగ్దానంలో పెట్టాడు. ఏంటది? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. భూలోకం అంటే మనకి తెలిసిది. లోకం అంటే మట్టి కాదోయ్, లోకం అంటే మనుషులు. అవునా?
మనుషులకే దేవుడు పెట్టింది ఇది, ఇంకెవరికీ కాదు. లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులు, అంతేనా? అది సరే. ఇంతకీ ఆ సాత్వికులు ఎవరు? మన బైబిల్లో ఎవరైనా కనిపించారా, ఎవరైనా ఉన్నారా అని ఒక్కసారి బైబిల్ తిరిగేస్తే ఒక ఆయన కనిపిస్తాడండి. ఒక ఆయన ఇద్దరు కనిపిస్తారు. ఎవరు ఆ సాత్వికులు? తీయండి ఒకసారి సంఖ్యాకాండం 12వ అధ్యాయం 12వ అధ్యాయం 3వ వచనం. యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఇక్కడ ఒక ఆయన దొరికాడు. ఎవరంట? మోషే దొరికాడు. సరే, ఇప్పుడు మోషే కోసం చూద్దాం. భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అంట. మనకి సాత్వికుడు అంటే అర్థం తెలుసో లేదో తెలియదు, కానీ కోటేశ్వరుడు అంటే అర్థం తెలుసు, అవునా? కోటేశ్వరుడు అంటే అర్థం ఏమొస్తుంది మనకి? మన బుర్రలో అడిగి బోల్డ్ ధనం ఉంది అనుకో, మంచి డబ్బు ఉంది, మంచి బంగ్లాలు ఉన్నాయి, మంచి రాయల్టీ లైఫ్, చిటికేస్తే పడిపోద్ది ఏదన్నా, అవునా? అంటే కోటీశ్వరుడు అనగానే బుర్రలో తిరిగితే, సాత్వికుడు అనగానే మీ బుర్రలో ఏం తిరుగుతుంది? తెలియదు, అవునా? తెలుసా? చెప్పండి. సాత్వికుడు అనగానే మన బుర్రలో తిరిగేది ఏంటి? చెప్పండి అబ్బా, తెలీదా? సరే, సేమ్ రిఫరెన్స్ కొత్త నిబంధనలో పాత సాత్వికుడైన మోషే కోసం చెప్పుతాడు. ఒకసారి అది కూడా ఒకసారి తిరిగేద్దాం పదండి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 37వ వచనం. నా వంటి ఒక ప్రవర్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించెను. ఆయన ఇశ్రాయేలీలతో చెప్పిన మాట, మోషే ఇతడే. సరిపోతాక ఈ వచనం అందరికీ తెలుసు. సాత్వికుడైన మోషే ఉన్న కాలంలో ఇశ్రాయేలీలు బానిసత్వంలో ఉన్నారు. మనకి స్వతంత్రాన్ని ఇచ్చిన మహాత్మా గాంధీ గారు లేదా సమరయోధులు బ్రిటిష్ మనను పాలిస్తున్న సమయంలో 200 సంవత్సరాలు పాలించారు మనల్ని. ఎన్ని సంవత్సరాలు? అయితే ఈ 200 సంవత్సరాల కాలంలో చాలా తంటాలు పడ్డారు. ఎవరు? మన ఇండియన్స్. కొంతమంది ప్రాణాలు అయితే పోయినాయి. అంటే చాలా చాలా కష్టపడ్డారు మనకి స్వతంత్రం రావడానికి. బ్రిటిష్ వాళ్ళు మనకి, మన భారతదేశానికి, మన భారతీయులకి చుక్కలు చూపించారు. అటువంటి సమయాల్లో దేవుడు గాంధీ గారి చేత లేదా మన సమరయోధుల చేత మనకి స్వతంత్రాన్ని ఇప్పించాడు. ఎన్నేళ్ళండి? 200 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నది. అదే ఇజ్రాయేలీల్లో ఈజిప్టియన్స్ ఫరో చేతిలో 430 సంవత్సరాలు బానిసత్వంగా ఉన్నారు.
ఎవరు? భారతీయులు. ఎవరు? భారతీయుల. అలా ఉంది మరి. ఇజ్రాయేలీలు 430 సంవత్సరాల్లో మొత్తం చుక్కలు చూపించేశారు ఇశ్రాయేలీలకి. ఫరో, పెద్దలు, మంత్రులు అందరూ ఇశ్రాయేలీల మీదే. ఆ సమయంలో దేవుడు మొర్ర పెట్టుకున్నాడు. దేవుడికి మొర్ర పెట్టారు ఇశ్రాయేలీలందరూ. ఆ మొర్ర ఆలకించిన దేవుడు మోసేని పంపాడు. దేవుడు మోసేని పంపడానికి ప్రధానమైన కారణం ఏంటంటే చెప్పండి, ఆయనలో సాత్వికం ఉంది. అందుకే ఆయన్ని ఎన్నుకున్నాడు దేవుడు. నిజంగా ఇక్కడ మనం పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, మనం బానిసత్వంలో ఉన్నాం. మీకు తెలిసే విషయం, సాతానుగాడి గోడాచారుల చేతిలో మనం ఉన్నాం. ఇప్పుడు ఇదే బానిసత్వంలో ఉన్న మనకి ఒకవేళ దేవుడు మనలోనే ఒకరిని లేపుకొని మనల్ని రక్షించడానికి ఎవరినో ఒకరిని లేపాలనుకుంటే, మీలో ఎవరికి ఉంది ఆ సాత్వికం? నా మాటలు అర్థమవుతాయి మీకు? అర్థమవుతాయండి నాకు నా మాటలు? దేవుడు మనసులో చూసే ప్రధానమైన ఒక గుణం ఏంటి? సాత్వికం. ఆ సాత్వికం ఎవరిలో చూశాడంట? మోసేలో చూశాడంట. ఎలా అబ్బా మోసేలో చూసిందంటే, ఆ ఇజ్రాయేలీలు 430 సంవత్సరాల కాలంలో చుక్కలు చూసిన తర్వాత దేవుణ్ణి నమ్మారు. మోసే మాట విన్నారు ఇజ్రాయేలీలు. మోసే మాట వినిన తర్వాత ఆయన ఎడారిలో ఉండి, ఎక్కడి నుంచి? ఈజిప్ట్ నుంచి ఎడారి ప్రయాణం గుంట అవుతున్న సమయంలో మళ్ళీ ఈజిప్ట్ మీదకి లాగింది. ఎవరికి? ఇజ్రాయేలీలకి. అవునా? లాగింది. ఎందుకు లాగిందో తెలియదు, మరి లాగింది. ఆ సమయంలో సరిగ్గా ఆహారం అందలేని సమయంలో మోసేని తిట్టుకున్నారు. మమ్మల్ని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది అక్కడి నుంచి అని చెప్పి చాలా సొనుక్కున్నారు. మోసేని ప్రతి ఒక్కడే సొడుక్కుంటే ఏదోలా ఉంటుందండి. 6 లక్షల మంది సొడుక్కుంటే ఎలా ఉంటుంది మోసేకి చెప్పండి? అటు వెళ్తే ఆడి తిడతాడు, ఇటు వెళ్తే ఈడు తిడతాడు. సరే గొడవ అవుతుంది, సరే వెళ్ళి విడదీద్దామన్న టైంలో వాళ్ళిద్దరు కొట్టుకొని ఈడిమే కానీ తిరగబడ్డారు. ఇంకో మీ వల్ల వచ్చింది, మేము ఇక్కడికి రావడం వల్లే, ఇక్కడ ఇజ్రాయేలీలు ఇక్కడికి తీసుకురావడం వల్లే మేము అక్కడ ఉంటే గొడవలు ఏమి వచ్చేవి కాదు, నీ వల్ల అని చెప్పి ముఖం అంటే ఎలా ఉంటుంది మోసేకి? చెప్పండి ఎలా ఉంటుంది? అది ఫేస్ చేసింది మోసే. అదొకటే కాదండి, పురుషుల సంఖ్య మాత్రం 6 లక్షలు. పురుషులు తప్ప ఇంకెవరు లేరా? పెద్దవాళ్ళు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ కలయిక ఆర్కియాలజిస్ట్ ప్రకారం 20 లక్షల మంది జనాభా. ఎంతమంది? మరి 20 లక్షల మంది జనాభాని ఎలా కంట్రోల్ చేశాడు? ఎలా కంట్రోల్ చేశాడు? 20 లక్షల మందిని కంట్రోల్ చేయడం సాధ్యమా? చెప్పండి. సాధ్యమే. సాత్వికం ఉంటే సాధ్యం. అర్థమవుతుందన్నమాట? సాత్వికం ఉంటే వాళ్ళు ఎన్నేమన్నా పర్వాలేదు, ఈయన సైలెంట్గా ఉంటాడంట. అక్కడికి వెళ్ళి కంప్లైంట్ వచ్చిందా మోసే గారికి, మా వల్ల నీ వల్ల మొక్క మీద తిట్టినా ఆయన సైలెంట్గా ఉంటాడు. అదే సాత్వికం. అర్థమైందా? రిప్లై ఇవ్వకపోవడమే సాత్వికం. వాళ్ళతో వాదన పెట్టుకోకపోవడమే సాత్వికం. మనిషిని క్షమించడమే సాత్వికం. అర్థమవుతుందా? అన్ని బాధలు భరించిన ఈ మోసే లాంటి ప్రవక్తనే రానున్న రోజుల్లో మరొక ప్రవక్తని మీకు ఇస్తానని చెప్పి ఇజ్రాయేలీలకి వాగ్దానం చేశాడు. ఎవరు? తెలీదు. చెప్పండి, ఎవరు? వాగ్దానాలు ఎవరు చేస్తారు? దేవుడు. మరి ఎవరంటే అలా చూస్తారే? దేవుడు.
ఒకసారి మళ్ళీ చదవండి అపోస్తుల కార్యాలు. నా వంటి ఒక ప్రవక్తను చదవమ్మా. ఓకే, అది ఏమని ప్రమాణం చేశాడు? నాలాంటి ఒక ప్రవక్తని. నాలాంటి అంటే ఎవరక్కడ? మోసే. మోసే ఎలాంటి వాడు? సాత్వికుడు. సాత్వికుడు అంటే ఇప్పుడు ఎలాంటి వాడని మనకు అర్థమవుతుంది. ఓర్పు గలవాడు, మంచి మనిషి గలవాడు, ఎవరిని ఏమండో, శత్రువును కూడా ముద్దెట్టుకుంటాడు, అంత మంచోడు మోసే. మోసేకి ఎవరు శత్రువు లేరండి. ఇజ్రాయిల్లో కొంచెం కోపం అటు ఇటు వచ్చినా సాత్వికంతోనే నడుచుకున్నాడు తప్ప మోసేకి పెద్దగా ఎవ్వరూ శత్రువులు లేరు. ఎందుకంటే ఆయనకి సాత్వికం అనే ఒక గుణం ఉంది. అలాంటి మోషేని రానున్న రోజుల్లో సేమ్ మోషే లాంటి మరొక ప్రవక్తని ఇజ్రాయేలీలకి ఇస్తానన్నారు. అర్థమవుతుందండి? ఆ మోషే లాంటి ప్రవక్త ఎవరో కాదు, ఇతడే. ఇతడే అంటే ఎవరు? మళ్ళీ చదవండి. మత్తయి సువార్త 10 ముందు ఒక్కసారి అపోస్తుల కార్యాలు సేమ్ ఇంతకు చదివింది ఒక్కసారి మళ్ళీ చదవండి. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇజ్రాయేలీలతో చెప్పిన మోషే ఇతడే. స్వయంగా యేసుక్రీస్తు కోసం మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేలీల్లో దేవుడు వాగ్దానం చేశాడు కదా, మోషే లాంటి మరొక ప్రవక్తని పుట్టిస్తానని. ఆయన ఎవరు కాదు, యేసుక్రీస్తు అని చెప్తున్నాడు. నీకు అర్థమైంది ఇప్పుడు? ఆ మోషే ఎవరు కాదు, ఇతడే. ఇతడే అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తులో ఏముందబ్బా చూద్దాం. ఆయన యేసుక్రీస్తా కాదా అనే మాట మనం చూద్దాం ఒక్కసారి. మత్తయి సువార్త 11వ అధ్యాయం. ఏమంటున్నాడు ఇక్కడ? స్వయంగా యేసుక్రీస్తు మాటలు ఇవి. ఎవరైతే ఇజ్రాయేలీలకి దేవుడు ప్రమాణం చేశాడో ఏమని, నీలాంటి ప్రవక్తని, నీలాంటి సాత్వికుణ్ణి నేను మళ్ళీ పుట్టిస్తాను అన్నాడా? ఆ అన్న ఆయనే యేసుక్రీస్తు అని తెలిసింది ఇంతకు అపోస్తుల కార్యాలు. ఇప్పుడు ఆ యేసుక్రీస్తే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో ఒక్కసారి మళ్ళీ చదవండి. చూసారా? నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును. చాలు. ఎవరంట? ఆయన సాత్వికుడు, దీన మనస్సు గలవారంట. ఎలా అబ్బా సాత్వికుడు అంటే? ఆయనకున్న ఓర్పు ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. నిజంగా ఎవ్వరికీ లేదు. ఎందుకు లేదంటే, మనం ఇప్పటికీ పాపాలు చేస్తున్నా మనకేం కావట్లేదంటే ఇప్పటికీ ఓర్చుకుంటున్నాడు మారుతావని. నిజంగా అవునా కాదా చెప్పండి? పాపం అంటే అసలు నచ్చదు ఆయనకి. ఎవడైనా పర్లేదు, నరికేస్తాడు పాపం చేసినాడు. అటువంటి ఆయన మనం పాపం చేస్తున్నా ఇప్పటికీ ఏమనట్లేదంటే సాత్వికమా కాదా? ఇప్పటికీ ఆయన అలాగే. ఇప్పుడు తెలుసుకోకపోయినా రేపు తెలుసుకుంటారులే. దేవుడి దగ్గర బతిమాలుతాడు కదా, ప్రభువా మొక్క మొలట్లేదు, ఫలించట్లేదంటే 1 సంవత్సరం అంటాడా యేసుక్రీస్తు? ఆ మొక్క ఎవరు కాదు, మనమే. మనం ఫలించట్లేదు అని తెలిసినా తండ్రి దగ్గర బతిమాలుతున్నాడు. ఎంత సాత్వికం ఉందని నిజంగానే. ఆయనకి మించిన మరొక సాత్వికుడు లేడు ప్రపంచంలో. నిజంగా చూడండి, మోసే కూడా పని చేయడు. నిజంగా యేసుక్రీస్తు దగ్గర మోసే పని చేయడు. ఎందుకో తెలుసా? సాత్వికంతో యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ప్రాణాలు కూడా అర్పించాడు. అవునా? కలవరి గిరిపైన అలా ఏలాడుతూ
ప్రాణమన్నా విడిచాడు, కానీ ఆ నోటితో శత్రువుని కూడా ద్వేషించకుండా ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించండి అన్నాడు. ఈ మాటతో ఒక్కసారి మన జీవితాలకు అప్లై చేసుకుందాం. మనలో ఎవరున్నారండి సాత్వికులు? చెప్పండి. చిన్ని విభేదాలు వస్తే ఇంకెంటనే రగడా, ఈడి మాటలు అక్కడ చెప్పడం, అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం, ఆడి కోసం బ్యాడ్గా చెప్పడం, ఈడి కోసం బ్యాడ్గా చెప్పడం. చెప్పండి, మనలో ఎక్కడుంది సాత్వికం? చిన్న గొడవ వస్తే చాలు ఇంక మళ్ళీ కలుసుకోవడాలు ఉండవు. ఇంకా నిజమండి, మన సంఘాల్లో జరుగుతుంది, అన్ని సంఘాల్లో జరుగుతుంది, మన సంఘంలో కూడా జరుగుతుంది. అరే, మోసే పాటించాడు, యేసుక్రీస్తు పాటించాడు, నేను పాటిస్తే బాగుంటుంది కదా, నేను కూడా భూలోక వీరుడిగా నేను కూడా అవ్వాలి కదా అన్న ఉద్దేశంతో ఒక్కడు కూడా సైలెంట్గా ఉండడం కానీ, దేవుని చెప్పిన మాట వినడం కానీ, ఆజ్ఞలు పాటించడం కానీ చెయ్యడు. శత్రువుని ప్రేమించండ్రా అంటే శత్రు కొరకే వేరేవాడు చెప్తాడు, అలాంటి రాయుడని, అది అలాంటిదిరా అని చెప్తారు. మనవలే, బయటలో ఎవ్వరు అవసరం లేదు, మనవలే. నిజం చెప్తున్నానండి, ఈ సాత్వికం కోసం తెలిసినా కూడా మనం ఇంకా మారకుండా, మన లక్షణాన్ని, గుణాన్ని మనలో పెట్టకుండా ఉన్నామంటే నిజంగా మనకన్నా దరిద్రులు ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. నిజంగా శత్రువుని కూడా ప్రేమించేంత గొప్ప మనసు ఉండాలండి మనకు. నిజంగా ఒక్కసారి ట్రై చేయండి. నేను ట్రై చేశాను చాలాసార్లు. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఎవడన్నా మిమ్మల్ని సడన్గా దవడమే కొట్టాడు అనుకో, లేకపోతే లేని మాటలు మీ మీద రుద్ది, లేకపోతే లేనిపోని చాడీలు చెప్పి ఎన్ని చేసినా అవి ఏం పట్టించుకోకుండా ప్రేమించి ఒక్కసారి ఆ టేస్ట్ ఎలా ఉంటుంది నిజంగా రుచి చూడండి. నేను చూశాను చాలాసార్లు. నిజంగా అది మీ జీవితంలో స్టార్ట్ అయిందా, దేవుడి కంట్లో పడ్డారా, సాత్వికం కూడా మీ మనసులో ఉందని తెలిసిందా, ఆయన చేసే పని ఏంటి? భూలోక వీరులుగా చేస్తున్నాడా? వాగ్దానం ఇచ్చాడా లేదా? ఆయన ఇచ్చినవాడు నెరవేరుస్తాడా కాదా? నమ్మకస్తుడా కాదా? అది మరి ఇంతగా మోసేకి వాగ్దానం ఇచ్చాడు. మోసే వాగ్దానం రాకముందే మోసే ఆల్రెడీ నెరవేర్చాడు. మరి ఆయన ఎలాగా భూలోక వీరుడు అయ్యాడా? మోసే అయ్యాడు. ఎలాగా? ప్రపంచంలో ప్రతి ఒక్కడి దగ్గర బైబిల్ ఉందా లేదా? ఆ బైబిల్ ఉన్నవాడు ప్రతి ఒక్కడికి మోసే తెలుసా తెలీదా? ఏం కావాలి అంతకు మించి? ప్రతి ఒక్కడికి మోసే తెలుసు. మీ అందరికీ ఒక చిన్నది, యేసుక్రీస్తు ఇష్టమా, లేకపోతే పెళ్ళైన వాళ్ళకి మీ ఆయన ఇష్టమా, లేకపోతే చిన్నవాళ్ళకి మీ అమ్మ ఇష్టమా? అంటే మీరు చెప్పే సమాధానం ఏంటి? మిమ్మల్ని కూడా ఆకర్షించుకున్నాడు ఆయన, అవునా కదా? చిన్ని పిల్లోడికి ఆయన అంటే ఇష్టం, పెద్దోళ్ళకంటే ఇష్టం, ముసలోడికంటే ఇష్టం, రేపు మాపో చచ్చిపోయిన ఆయన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు అంటే ఇష్టం. తప్పదు, ఇంకా ఇష్టమా కదా? చూసా ఎలా స్వతంత్రించుకున్నాడు? స్వతంత్రించుకున్నాడా లేదా? బైబిల్ పట్టిన ప్రతి ఒక్కడికి యేసుక్రీస్తు తెలుసు. ప్రాణం పెట్టాడు, అందరినీ పట్టాడు. ఆయన ప్రతి ఒక్కరిని ఆకర్షించుకున్నాడు. ఎంత ఆకర్షించుకున్నాడంటే యేసుక్రీస్తు కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడతారా లేదా? సిద్ధపడతాడు. అంత ఆకర్షించుకున్నాడు. ప్రపంచాన్నే ఆకర్షించుకున్నాడు. ఇంత సాత్వికం కొంచెం మనలో ఉన్న దేవుడికి నచ్చుతామండి. నిజంగా దేవుడికి కొంచెం మనలో ఉన్న నచ్చేస్తాం. దేవునికి చాలా ఇష్టం సాత్వికం అంటే, చాలా ఇష్టం. ఆయన దిగిపోతాడు తెలుసా, ఆనందపడిపోతాడు సాత్వికం ఉందని నీలో తెలిస్తే. పోనీ లేకపోయినా ఆ సాత్వికాన్ని నేను ఎలాగన్నా సాధించుకోవాలి అని ఒక్కసారి ఆశ పుట్టిందా, నీ హృదయంలో పుట్టేస్తాడు ఆయన. నిజం.
సాత్వికం ఉన్నవాడు ఏమడిగిన ఇస్తాడండి. సాత్వికం ఉన్నవాడిని ఏమి చేయడండి. ఆడి కోసం వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ సరౌండ్ ఏది అసలు ఏమి చేయడు. అంత ఇష్టం సాత్వికం అంటే ఆయనకి. నిజంగా ఒక్కసారి మోసే జీవితంలో జరిగిన సందర్భం చూద్దాం సార్, తీయండి. కీర్తనలు 106వ అధ్యాయం. కీర్తనలు 106వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు ఆయన నీవు వారిని నశింపజేసేదవని, అయితే వారిని ఆయన నశింపజేయకుండానట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోసే. చాలు. మోసే అనగానే ఇప్పుడు మనకు గుర్తుకొచ్చేది ఏంటి? సాత్వికం. ఒక సందర్భంలో, ఇప్పుడు జరిగిన సందర్భం కోసం చెప్తున్నాను, ఇజ్రాయేలీలందరూ దేవుడికి వ్యతిరేకం అయిపోయారు. చెయ్యొద్దన్న పని చేయడమే దేవుడికి వ్యతిరేకం. ఆ పని చేసి లేనిపోయిన బాధలన్నీ నెత్తిమే పెట్టుకొని దేవుడిని వ్యతిరేకించి ఇలా ఉన్న సమయంలో దేవుడికి మెంటలెక్కేది ఏంటంటే, చెయ్యొద్దన్న పని చేసిన, పాపము చేసిన దేవునికి టెంపర్ ఉంది. ఆ టెంపర్ని ఎవడు ఆపలేడు. ఎందుకన్నా మంచిదే, ఆయనే ఆపుకోలేడు. నిజంగా మనిషిలో పాపం ఉందని తెలిసిందా టెంపర్ రేగుతుంది ఆయనకి. ఆ టెంపర్ రేగుతున్న సమయంలో ఇజ్రాయిల్ని అందరినీ చంపేద్దామని ఫిక్స్ అయిపోయాడు. ఇంకా ఏమని ఫిక్స్ అయ్యాడు? చంపేద్దామని. ఎందుకు? వ్యతిరేకమైన పనులు చేశారు, పాపంతో ఉన్నారు. ఇంక టెంపర్ ఎక్కింది, చంపేద్దాం అనుకున్నాడు. ఆ టైంలో మోసే కనిపించాడు. అర్థమైందా? మోసే కనిపించగానే టెంపర్ అంతా పోయింది. ఎందుకు? సాత్వికం ఉంది ఆయనలో. చెప్పానండి, నిజంగానే సాత్వికం ఉన్నవాడంటే దేవునికి చాలా ఇష్టం. నిజంగా అంత పెద్ద కోపాన్ని ఒక్క మనిషి, సాత్వికం గల మనిషి చూడగానే కోపం అంతా పోయింది ఇశ్రాయేలీల మీద. దేవుని కోపాన్నే కంట్రోల్ చేస్తుంది సాత్వికం. నిజంగా అండి, సాత్వికం అంటే అంత ఇష్టం ఆయనకి. నిజంగా సాత్వికం అంటే అంత ఇష్టం. దేవుని కోపాన్ని ఎవరండి కంట్రోల్ చేసేది? మానవుడు ఎవడన్నా సాధ్యమా దేవుని కోపాన్ని కంట్రోల్ చేయడం? అటువంటిది సాత్వికం చూసి కంట్రోల్ అయిపోయాడంట ఆయన. మనసు ఎవరిని ఏమనలేదంట. అంటే సాత్వికం ఉంటే దేవుడు కూడా మన మాట వింటాడు. మనల్ని బట్టి దేవుడు మన కుటుంబాన్ని కానీ, మన దేశాన్ని కానీ, మన ఊరిని కానీ ఏం చెయ్యడు. అంత ఇష్టం సాత్వికం అంటే. అంత తెలిసిన సాత్వికం కోసం ఒక్కసారి మీరు ప్రయత్నించండి మీ జీవితంలో. ఒకటే గురండి, ఆయన చెప్పిన మాటలు పాటించాలి, ఆయన ఆజ్ఞల్ని గైకొనాలి, జీవితంలో అప్లై చేసుకోవాలంతే. చెయ్యమన్నదే చెయ్యాలి అంతే, ఇంక వేరే ఆప్షన్ లేదు. పాటించడం అంటే అదే. శత్రువుని ప్రేమించమన్నాడా? ప్రేమించాలంతే, ఇంకంతకు మించి వేరే ఆప్షన్ లేదు. ఎవరేమనుకున్నా సహనం కలిగి ఉండాలి. మూసే అలాగే ఉన్నాడా? 400 సంవత్సరాల్లో సగానికి సగం చుక్కలు చూపించారు పాపం మోసేకి ఇశ్రాయేలీలు అందరూ. కానీ ఏమనలేదండి, సాత్వికంతోనే ఉన్నాడు. ఇది కాదు మెయిన్, దేవుడు మెయిన్. ఆయన ఏమనుకుంటాడని భయపడాలి. వీళ్ళు ఏమనుకున్నా మనకెందుకు? ఇప్పుడు ఉంటాడు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఎగిరిపోతాడు. సహనం సాత్వికంలోకి వస్తుంది. మన గ్రూప్లో చెప్తున్నానండి, ఎవరేమనుకున్నా పర్వాలేదండి, సైలెంట్గా ఉండడం మంచిదండి.
ఇప్పటికన్నా చెప్తాను, ఈ సాత్వికాన్ని జీవితంలోకి అప్లై చేసుకోలేకపోతే నష్టాన్ని కోరుకుంటారు. నిజంగా పెద్ద నష్టం జరుగుతుంది నిజంగా. సాత్వికం కోపానికే కాదు, సాత్వికం మరో రకానికి కూడా ఉంది. ఒక్కసారి అది కూడా సార్ చూద్దాం పదండి. రెండో సమూయేలు 22వ అధ్యాయం 2 సమూయేలు 22వ అధ్యాయం 36వ వచనం. గట్టిగా, కొంచెం గట్టిగా. నీవు నీ రక్షణ కేడమును నాకు అందించుచుందువు. చూడండి వచ్చింది, నీ సాత్వికము నన్ను గొప్ప చెయ్యును. చూసారా? ఇప్పుడు సాత్వికం ఏం చేస్తుందంట? కంట్రోల్, కోపాన్ని కంట్రోలే కాకుండా ఇంకోటి ఏం చేస్తుందంట? ఒక మనిషిని గొప్ప చేస్తుందంట. క్రీస్తుని అనుసరిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దాంట్లో మన పిత మహుడు ఎవరు? మహాత్మా గాంధీ. ఆయన ఒకటేనండి ఫాలో అయ్యింది, నీ కుడి చెంపమే కొట్టు అని ఎడమ చెంప త్రిప్పుము. అదొక్కటి ఫాలో అయ్యాడు, కరెక్ట్గా వచ్చాడు, జయించేసాడు. నిజంగాను ఇంతకేం చెప్పాను నేను, సాత్వికంలో ఉన్న లక్షణాలు పట్టుకుంటే దేవుడు చాలు ఇంక హెచ్చిచ్చేస్తాడు. భారతదేశానికే కాదు, ప్రపంచంలో ప్రతి దేశ నాయకుడికి గాంధీ గారు అంటే తెలుసు. యుద్ధం చేయకుండా స్వతంత్రాన్ని జయించిన వ్యక్తి గాంధీ ఒకడే. అవునా? ఇది ఫాలో అయిన వ్యక్తి ప్రపంచానికి తెలిసాడా లేదా? ఇప్పుడు ఈ వచనం నెరవేరిందా లేదా? నీ సాత్వికం నన్ను గొప్ప చేసేదను నెరవేరిందా లేదా? అదే కాదు, మదర్ తెరీసా దేవుని జీవితానికి అప్పగించుకుంది జీవితాన్ని. ఆవిడ ఒరిజినల్ పేరు ఎవరికి తెలీదు, నేను చదివాను కానీ గుర్తులేదు, అదిలా ఉంది. ఆ ఒరిజినల్ పేరు పోయి మదర్ తెరీసా, అందరికీ అమ్మ. ప్రపంచంలో ప్రతి ఒక్క క్యాథలిక్ సంఘానికి తెలుసు మదర్ తెరీసా. ఎందుకు? ఆవిడ ఇండియాకి వచ్చి సేవ చేసింది, దేవుడి ఆజ్ఞల్ని జీవితంలో నిలబెట్టింది. ఒకసారి కోల్కత్తాలో ఒక సంఘటన జరిగింది మదర్ తెరీసాది. ఆవిడ కొత్తగా తన సేవ పరిచర్య ప్రారంభిస్తున్న సమయాల్లో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి, స్పాన్సర్స్ దగ్గరికి వెళ్ళి ఆవిడ డొనేట్ చేయడానికి డబ్బులు అడిగేది. సార్ ఇలా నేను ఇలా పేదవాళ్ళకి సహాయం చేయాలనుకుంటున్నాను సార్, ప్లీజ్ నాకు ఎంతో కొంత సహాయం చేయండి సార్ అని. కానీ కొంతమంది ఇచ్చేవారు, కొంతమంది ఇవ్వలేని వాళ్ళు కూడా ఉన్నారు. దాంట్లో ఒక ఆయన ఇలా కారు దిగి ఇలా వస్తున్న సమయంలో ఆవిడ వెంటనే వెళ్ళి, చూడడానికి పెద్దగా కనిపించాడు ఆయన, పెద్ద రిచ్ అనుకుంటా అన్నట్టుగా కనిపించి వెళ్ళి అడిగింది, సార్ నేను ఇలాగా పేదవాళ్ళని అందరినీ సమకూర్చి వాళ్ళకి పరిచయం చేసి వాళ్ళని గొప్ప స్థాయిలో ఉంచాలని నాకు ఒక నిర్ణయం ఉంది సార్, దానికి కొంచెం డబ్బులు కావాలి సార్, ప్లీజ్ సార్ మీకు దయ ఉంటే ప్లీజ్ ఎంతో కొంత సహాయం చేయండి అని చెప్పి చేతులు చాచితే ఆయన ఏం చేశాడు తెలుసా? కాండ్రకిచ్చి మూసాడు. కాండ్రకిచ్చి మూసాడు. ఆ సమయంలో దేవుడి వాక్యం గుర్తు రావాలా వద్దా? ఏమని? శత్రువును కూడా ప్రేమించమని వాక్యం గుర్తు రావాలి. అది నిలబెడితే భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. వాగ్దానం మర్చిపోకండి. ఎలా నిలబెట్టింది తెలుసా? ఆవిడ వచ్చిన ఆలోచనల్ని వెనక్కి తీయకుండా ఒకే ఒక్క మాట పలికిందండి. ఉమ్ము ఊసిన వెంటనే, సార్ సరే ఇది నాకు,
మరి ఆ పిల్లలకి అనగానే ఆయన గుండె రాలిపోయిందండి నిజంగానే. ఆయన అనుకున్నాడు ఉమ్ము పూసినందుకు ఏదో తిడుతుంది ఏదో చేస్తుంది అనుకున్నాడు, కానీ ఇలా మాట్లాడుతుంది అని అనుకోలేదు. అర్థమైందని చెప్పిన మాట అండి. ఉమ్ము పూస్తే ఆ ఉమ్మి నాకు అని చెప్పి తనమే నిందేసుకుంది. ఈ ఉమ్మి నాకు, సరే ఆ పిల్లలకి సార్ ఏమి ఇస్తారని, కానీ దెబ్బగా ఆయన రాలిపోయాడు, గుండె రాలిపోయాడు. చనిపోవడం కాదు, మనసు కరిగిపోయింది. సేమ్ అదే కోల్కత్తాలో జరుగుతున్న సందర్భం ఏమిటంటే, ఒకడు మదర్ తెరీసాని చంపుదామని గత 4 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాడు, చంపుదామని. ఈవిడ అనాథాశ్రయంలో కదా ఎక్కువ ఉంటుంది, ఆ గ్యాదర్ చేసింది ఆవిడే. అలా ఒక అనాథాశ్రయాన్ని గ్యాదర్ చేసి ముసలోళ్ళని చిన్న చిన్న అనాథలందరినీ దాంట్లో పోగేసి వాళ్ళకి సేవ చేస్తుంది. కత్తి పట్టుకున్నాడు, ఇటు వెయిట్ చేస్తున్నాడు, ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని. ఇలా వెయిట్ చేస్తుండగా ఆవిడ అసలు లోన్న ఏదో పని చేస్తుంది. పని చేస్తున్నప్పుడు ఇటు దొంగచాటు నుంచి వస్తున్నాడు. అబ్బా చంపే అవకాశం ఎలా దొరుకుతుంది అబ్బా అని చెప్పి కత్తి పట్టుకొని తెలియకుండా అలా వెయిట్ చేస్తున్నాడు. వెయిట్ చేస్తుంటే ఆవిడ చేసే పని ఏంటంటే, ఒక ముసలాయన ఆడెవడో ఆవిడికి తెలీదు, ఈయనకి తెలీదు. ఆ ముసలాయన వాంతులు కక్కుంటున్నాడు. ఆ వాంతులు కక్కుకుంటుంటే చేతితో పట్టి ఇలా తీసుకొచ్చి ఇలా కింద పోసి మళ్ళీ వెళ్ళి ఆ కక్కుకున్నది చేత్తో ఎవరన్నా పడతాడండి? చేత్తోనే కక్కుకున్న వాంతులు ఎవడన్నా పట్టగలడా? ఎవ్వడ పట్టలేడు. ఆవిడ పట్టి తీసుకొచ్చి పెట్టి ఈ యొక్క సందర్భం చూసినాడు హృదయం మారిపోయిందండి. అంత మంచి ఆవిడని నేను చంపాలనుకున్నాను, అంత మంచిదండి మదర్ తెరీసా. తల్లి అయిందండి అందుకే అందరికీ. అంత మంచిది మదర్ తెరీసా. ప్రతి అణువున దేవుని యొక్క ఆజ్ఞల్ని పాటించింది ఆవిడ. దేవుని శత్రువుని దానికన్నా ఎక్కువ ప్రేమించింది శత్రువుని. చిన్న మాట అంటే పనలేమండి మనం, నిజంగాను చిన్న మాట అంటే పనలేం. నన్నే అన్నవరా అని చెప్పి ఏదోలాగా అట్టో ఇటో తేలిపోవాలి. లేకపోతే అన్నని తీసుకొస్తానంటాడు, లేకపోతే ఏదో చేస్తానంటాడు, లేకపోతే వీటి కోసం చెప్తానంటాడు, ఏదో చెయ్యాలా. అందుకే మనం ఎలా అయిపోయింది మన జీవితం. ఇటు నీకు నువ్వు పనికిరావు, పక్కోడికి పనికిరావు, ఎవ్వడికి పనికి రాకుండా అయిపోయింది. చూడండి ఎలా నెరవేరుస్తున్నారో దేవుడి ఆజ్ఞల్ని. ఆ జీవితం నెరవేరిన సందర్భంలో దేవుడు చూసింది సాత్వికం చూశాడు. క్యాథలిక్ మొత్తం ప్రపంచానికే మదర్ తెరీసా తెలుసు. తల్లి అంటారు అందరూ. నిజంగా ఇష్టమండి. నేను చెప్పే మాటలు కాదండి, బైబిల్లో మాటలే. ఒక్కసారి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఆ సాత్వికం కోసం ఇంత తెలిసిన మనం సాత్వికాన్ని మన గుండెల్లో పెట్టుకోకుండా బయటే పెట్టుకుంటున్నామంటే మనకన్నా మూర్ఖులు ఎవ్వరు లేరు. ఒక్కసారి టేస్ట్ చూడండి ఆ యొక్క జీవితం, ఆ సాత్వికం ఎలా ఉంటుందో, దేవుడు ఎలా దిగి వస్తాడో, నీ కోసం చేసే కార్యం ఎలా ఉంటుందో నువ్వే చూస్తావు. ఒక్కసారి సాత్వికాన్ని నీ గుండెల్లో పెట్టుకొని చూడు. ప్రతిరోజు బైబిల్ చదవనే కాదు, దాన్ని పాటించడం కావాలి. ఒక్కసారి శత్రువుని ప్రేమించు, ఆయన చెప్పిన ఆజ్ఞని గైకొని, ఒక్కసారి నిజంగా గైకొని దిగి వచ్చేస్తాడండి దేవుడు. నిజంగా పరలోకంలో యొక్క ఉగ్రత ఇజ్రాయేల్ మీద పడకుండా ఆపేసింది ఏంటంటే ఒక్క సాత్వికం. ప్రపంచంలో ఆయన ఉగ్రతను ఎవ్వడూ ఆపలేడండి. నిజంగా ఆయన ఉగ్రత ఎలా ఉంటుందో సొదొమ గొమొర్రా పట్టణాల కోసం మీకు తెలిసిందే. పెద్ద పెద్ద పట్టణాలు, ఇలాంటి పెద్ద 2 పట్టణాలు కాలి బూడిద మసైపోయి దేవుని కోపానికి ఆకాశం నుంచి డైరెక్ట్గా పడ్డది అగ్ని. దెబ్బకు పిల్ల చెల్ల ఈ కాలి బూడిద మసైపోయారు. అలా ఉంటుంది ఆయన ఉగ్రత. అలాంటి ఉగ్రత పడుతున్న సమయంలో ఒక్క మోసే, ఒక్క సాత్వికుడు, ఒక్క సాత్వికం ఉగ్రతను ఆపేసింది. నిజంగా అండి. ఒక్కసారి నా రిక్వెస్ట్ ఏంటంటే,
సాత్వికాన్ని ఒక్కసారి ఉపయోగించండి జీవితంలో. సంబరపడిపోతాడండి నిజంగా దేవుడు, ఆనందపడిపోతాడు. నీకోసం ఏదైనా చేసేయగలడు. ఎందుకంటే ఆయన సొంత కుమారుని ఇచ్చేసాడు ఆయన మన కోసం. అవునా కదా? సొంత కుమారుని ఇచ్చేసాడు మన కోసం. అలాంటి ఆయన సాత్వికం కోరుకుంటున్నాడు నీలో నుంచి. ట్రై చేయండి, ఒక్కసారి ట్రై చేసి జీవితం అనుభవం రుచి చూసి అప్పుడు నువ్వే చెప్తావు సాత్వికం కోసం. అంత గొప్పదండి సాత్వికం. ఒక్కసారి తిమోతికి రాసిన పత్రిక 1 తిమోతి 3వ అధ్యాయం 1 తిమోతి 3వ అధ్యాయం 3వ వచనం. ఓకే, గట్టిగా చదవనా సార్? అదే మూడోదే. చదువు గట్టిగా చదువు. నువ్వే. మర్యాదస్తుడను, అతిథి ప్రియుడును, బోధింపతగిన వాడునై యుండి, మద్యపానీయు, కొట్టువాడువు గనుక, సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్షము లేని వాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా. చూడండి అక్క, 1 తిమోతి కాకుండా దాంట్లోనే కొంచెం క్లారిటీగా ఉంటుంది. ఒకసారి 1 తిమోతి 6లోకి వెళ్ళిపోలాగా. 6వ అధ్యాయం 11వ వచనం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. తిమోతి. ఆ తిమోతి ఎవరంటే యవనస్తుడు. జస్ట్ మన ఏజ్ ఉంటుంది నిజంగా చెప్పాలంటే 18 నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఒక మంచి కుర్రోడు తిమోతి. ఆ కుర్రోడికి పౌలు గారు చెప్తున్న మాటలు ఏంటంటే సాత్వికం కోసం పరిగెట్టమంటున్నాడు. ఇదే మాట ఇదే వయసులో మన తల్లిదండ్రులు ఎలా చెప్తారు? రే, డబ్బు లేకపోతే ఈ రోజుల్లో ఏమీ లేదురా, బాగా సంపాదించు, 4 రాళ్ళు వెనక్కెట్టుకో, ఎందుకన్నా మంచిది రేపనే రోజు పెళ్లి జరిగితే మంచి అమ్మాయి వస్తుంది, బాగా సంపాదించాలి. ఇది తల్లిదండ్రులు లేదా పెద్దవాళ్ళు సమాజంలో చెప్పే మాటలు ఇవి. చూడండి, అటువంటి పిల్లగాడికి వాళ్ళ తండ్రి ఏమని చెప్తున్నాడు? సాత్వికం కోసం పరిగెట్టమంటున్నాడు. ఎందుకు? సాత్వికం అంటే దేవుడికి ఇష్టం. అర్థమవుతుందండి? సాత్వికం ఉంటే దేవుడు వాలిపోతాడు, నిజంగా వాలిపోతాడు. గ్రహించిన పౌలు గారు తన కొడుక్కి, పిల్లగాడికి అదే చెప్తున్నాడు. సాత్వికం కోసం పరిగెట్టు, సాత్వికం కోసం. అన్నా, నువ్వు డబ్బు సంపాదించకపోయినా పర్లేదు,
నువ్వేం చెయ్యకపోయినా పర్వాలేదు, నువ్వు చదువుకోలేకపోయినా పర్వాలేదు, ఏం చేయలేకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఆ సాత్వికంలో భూలోకాన్ని స్వతంత్రించుకునేంత శక్తి ఉంది కాబట్టి ఆ సాత్వికం కోసం పరిగెట్టంటున్నాడు పిల్లగాడు. తండ్రి పిల్లడు చెప్తున్నాడండి, ఆత్మీయ తండ్రి. ఈ రోజన్నా మన తల్లిదండ్రులు అలా చెప్పారా? ఏ రోజన్నా మన తల్లి పిల్లగాడికి అలా చెప్పిందా? సాత్వికంలో అంత పవర్ ఉందంటే నిజంగా ఉంది. దేవుడే వాలిపోతాడు సాత్వికం ఉంటే. ఆ ముందు వచ్చిన వాళ్ళు చదివాం కదా మనం, దేవుడు వాలిపోతాడు. ఉగ్రత నీ చుట్టుపక్కల కాకుండా ఎక్కడికన్నా వెళ్తుంది, కానీ నీ ఇంటి మీద అయితే అస్సలు రాదు దేవుని ఉగ్రత. ఎందుకు? సాత్వికం ఉంది. అంత ఇష్టం ఆయనకి సాత్వికం అంటే. నిజంగా అంత ఇష్టం అండి సాత్వికం అంటే. ఆఖరి మాట తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెననియు మనుషులందరి ఎదుట సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు, ఎవరిని దూషింపక జగడమాడని వారిని శాంతులనై ఉండవలననియు వారికి జ్ఞాపకము చెయ్యము. ఏమంటున్నాడండి? సాత్వికం అనే పదం తగిలింది ఎక్కడ చదవండి. సంపూర్ణమైన సాత్వికం అంట. అంటే సమాజంలో దేవుడు ప్రమాముఖంగా చెప్పింది ఏంటంటే, సమాజంలో మీరు క్రియలు చేసేటప్పుడు సాత్వికం తప్పనిసరి అంటున్నాడు ఆయన. అంటే సాత్వికం ద్వారానే దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? ఇప్పుడు మనల్ని భూలోక వీరులుగా చేయాలనుకుంటున్నాడు, ప్రపంచ యోధుడిగా చేయాలనుకుంటున్నాడు. దేవుడిచ్చిన ఆజ్ఞను, దేవుడిచ్చిన సాత్వికమును నిలబెట్టుకుంటే ఎలా ఉంటుంది? ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్స్ చూసాం. మదర్ తెరీసా, ఇంకెవరు? మహాత్మా గాంధీ గారు, మోషే గారు, యేసుక్రీస్తు వారు. వాళ్ళే కాదండి, ప్రపంచ బైబిల్ పట్టంలో యాకోబు, ఇశ్రాయేలీలు, మొత్తం దానియేలు, పౌలు, వీళ్ళందరూ అదే ఒకటే. సాత్వికాన్ని పట్టేశారు, దేవుని దగ్గర స్థానాన్ని కొట్టేశారు. నిజంగా మనమేనండి గుడ్డోలం, చదవట్లేదు, ఏం తెలియట్లేదు. ఆయన ఆ సాత్వికంలో దేవుడు అంత ఇంపార్టెంట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే అదే. కానీ ఇది మనకు తెలియట్లేదు, ఎవరు చెప్పినా వినట్లేదు, పాటించట్లేదు, ఏమీ చేయట్లేదు. ఇదే నచ్చనిది. తెలిసిన వాళ్ళు చూడండి ఎలా పాటిస్తున్నారు. మనలాంటి స్వభావం ఉన్నారు కదా. మదర్ తెరీసా మనలాంటి వ్యక్తేనే కదా, గాంధీ గారు మనలాంటి వ్యక్తేనే కదా, మనలాంటి మాంసమే, మనలాంటి రక్తమే, అన్నీ మన సామాన్యమైన మనుషులండి. బా ఎలా పట్టారండి నిజంగా సాత్వికాన్ని. మనం ఎందుకు పట్టలేకపోతున్నాం చెప్పండి? ఉండలేమండి నిజంగా చెప్పండి? ఉండగలం. సామాన్య మనుషులు వాళ్ళే ఉన్నప్పుడు మనం ఎందుకు ఉండలేము చెప్పండి? ఉండగలమా లేదా? ఉండగలం, కానీ మనం ప్రయత్నించట్లేదు అంతే. ఈ సాత్వికం లేకనండి కుటుంబాలు విడిపోయినాయి. ఈ సాత్వికం లేకే తల్లి బిడ్డ వేరైపోయారు. ఈ సాత్వికం లేక అన్నదమ్ములు ఇప్పటికీ కలిసి ఉండలేకపోతున్నారు. ఈ సాత్వికం లేకే స్థలం విషయంలో కొట్లాటలు జరుగుతున్నాయి. సాత్వికం లేకే ఇంకేమీ కాదు. ఒక అత్తకి కోడలికి గొడవలు రావడానికి కారణం ఏంటంటే సాత్వికం లేదు. ఇప్పుడు ఇదే కాలంలో తిమోతి గారు కుర్రోడు మన ఫ్యామిలీలో ఉన్నాడు అనుకోండి, వాళ్ళ ఇంట్లో ఒక చిన్న 1/2 గజం స్థలం కోసం గొడవలు జరుగుతున్నాయి.
ఇక పక్క వీళ్ళు ఇంకో పక్క వాళ్ళ తమ్ముడాల కుటుంబాలు మొత్తం ఆ గజం కోసం ఈ అడుగు మాది ఈ అడుగు మీద నీళ్ళు గొడవలు వేసుకుంటున్నారు. అయితే దీనికి కర్త ఎవరుంటే ఈ అడుగు స్థలం ఈయన పేరు మీద ఉండాలి. జాగ్రత్తగా వినండి. తిమోతి గారి పేరు మీద ఈ అడుగు స్థలం ఉందనుకోండి, ఈ పత్రాలు తెలియక వీళ్ళ తమ్ముడు నాదని వీళ్ళు గొడవ ఆడుకుంటున్నారు. వీళ్ళిద్దరికన్నా పెద్ద తమ్ముడు, చిన్న తమ్ముడు, వీళ్ళిద్దరికన్నా చిన్న తమ్ముడు అనుకోండి, జస్ట్ ఇమాజినేషన్, చిన్న తమ్ముడు అనుకోండి. ఆ చిన్న తమ్ముడు వీళ్ళు ఇప్పుడు ఎవరిదో ఆడే చెప్తాడు అని తిమోతి గారిని పిలిచామనుకోండి, ఆయన ఒక్క మాట నాదన్నాడా వీళ్ళిద్దరన్నా కొడుసుకోవాలి, ఒక్క మాట నీదన్నాడా వీళ్ళిద్దరన్నా కొడుసుకోవాలి. ఒక మాట నీదన్నా వీళ్ళిద్దరికి గొడవ అయిపోతుంది, ఇంకో మాట నీదన్నా ఇద్దరికి గొడవ అయిపోతుంది. ఇంతకీ ఆ స్థలం ఎవరిదే? ఆయనదే. ఆయన ఈ కాలం ఉన్నాడు అనుకోండి, ఇద్దరికి చెరుకు స్థలం రాసేస్తాడు. చెరుకు అరడుగు రాసేస్తాడు. ఉంచుకోడు, ఆయనకి ఆశలు లేవు. తీసుకోండి మీ ఇద్దరు అని చెప్పి ఇద్దరికి ఇచ్చేస్తాడు తప్ప ఆయన అయితే గొడవలు పెట్టే రకం కాదు. టేక్ ఈజీగా తీసుకుంటాడండి. ప్రతిదీ భూమి మీద ఉన్న ప్రతిదీ టేక్ ఈజీగా తీసుకుంటాడండి. మనమే ఆ చిన్నదాని కోసం కొట్టుకుంటాం. ఉంటాయా? 10-20 సంవత్సరాలు ఎగిరిపోయేదానికి మనం కొట్లాడేసుకుంటాం, దేవుడికి వ్యతిరేకమైపోతాం. అది మన మన ఆలోచించే విధానం. అది బైబిల్లో భక్తులు ఆలోచించే విధానం. అది ఎంత వ్యత్యాసం కనిపిస్తుంది చూడండి. ఇప్పటికీ ఈ వచనం ఇప్పటికీ అందరికీ వర్తిస్తుంది. మత్తయి సువార్త 5:6 సాత్వికులు ధన్యులు వారు భూలోకముని స్వతంత్రించుకుంటారు అనే వచనం ఇప్పటికి అందరికీ వర్తిస్తుంది. ఆ వచనం అందరికీ వర్తిస్తుంది ఎప్పుడు? అది పాటించినప్పుడు. ఆ సాత్వికం అనే గుణం పాటించినప్పుడే. కొంతమంది పేర్లు పెట్టుకుంటారండి, సాత్విక్ అని పేరు పెట్టుకుంటాడు కానీ సాత్వికం ఉండదు. దేన అని పేరు పెట్టుకుంటుంది కానీ దేన మనసు ఉండదు. ఇప్పటికీ ఈ వచనం ఇప్పటికీ అందుబాటులో ఉందండి, అందరికీ అవైలబుల్గా ఉంది అందరికీ. ఒక్కసారి ఆ వచనాన్ని పట్టుకొని గుండెలో పెట్టుకొని ఒక్కసారి స్టార్ట్ చేయండి. దేవుడు కదిల రాకపోతే నన్ను అడగండి. నేను అనుభవించాను కొన్ని సందర్భాల్లో, నిజంగా అనుభవించాను. ఇన్ని రోజుల నుంచి మనం ప్రతి ఆదివారం చర్చ్కి వస్తాం, ఏదైనా మీటింగ్ జరిగితే మీటింగ్కి వస్తాం. అవునా కదండి? అవును. ప్రపంచాన్నే స్వతంత్రించుకోవడం కాదు కానీ ఒక్క వ్యక్తిని స్వతంత్రించుకున్నారా? ఒక్క వ్యక్తిని స్వతంత్రించుకున్నారా? ఒక్క వ్యక్తిని ఆకర్షించుకున్నారా? చెప్పండి. మనం ఎక్కడుంటే మన ఫ్రెండ్స్ ఎక్కడో ఉంటారు, మనం ఎక్కడుంటే మన చెల్లి లేదా అక్క కుటుంబంలో సభ్యులు ఎక్కడో ఉంటారు. మన సొంత వాళ్ళనే మనం స్వతంత్రించుకోలేకపోతున్నాం, స్నేహితులనే స్వతంత్రించుకోలేకపోతున్నాం. అది అంత బాగా సాత్విక కోసం తెలిసినా కూడా మనం కనీసం ట్రై చేయలేకపోతే, కనీసం ఉండడానికి ఈరోజు కాకపోయినా రేపన్నా ట్రై చేయండి. ఇప్పుడు ఎలాగో మిస్ అయింది, రేపు అస్సలు మిస్ అవ్వకూడదు అని ఒక్కసారి ట్రై చేయండి. నిజంగా ఆయన కార్యాలు మాటల్లో చెప్పలేం. నిజంగా లైఫ్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే అర్థమవుతుంది. ఆడే బలంగా నించోగలడు. నిజంగా లైఫ్ని దేవుడితో అనుభవించిన వాడే బలంగా నించోగలడు. మిగతా వాడికి అసాధ్యం అది. ఎందుకంటే ఆ టేస్ట్ చూసినోడే చెప్పగలడు టేస్ట్ ఎలా ఉందో. ఇప్పటికీ ఆ వచనం అందరికీ అందుబాటులో ఉందండి. ఆ వచనాన్ని చదివి వెళ్ళిపోయేవారిగా కాకుండా ఒక్కసారి ఆ వచనాన్ని హృదయంలో పెట్టుకొని సాత్వికులు అవ్వడానికి ప్రయత్నం చేయండి. ట్రై చేయండి. నా వల్ల అవ్వదంటే దేవుడికి ఎందుకు అవ్వదు చెప్పండి? అన్నీ సాధ్యమేనా దేవుడికి? అటు
అటువంటి దేవుడే ఇష్టపడి మన హృదయంలో వచనాన్ని పెట్టాడు, సాత్వికం అనే వచనాన్ని. మరి ఎందుకు సాధ్యం కాదు? ఈజీగా అవుతుంది. నువ్వు ఉండకే, నువ్వు నిలబడకే, చదివి పోకో, ఒక్కసారి ఆగి దాన్ని హృదయంలో పెట్టుకొని ఒక్కసారి స్టెప్పే, ఫస్ట్ స్టెప్ చాలు. మిగతా జీవితాన్ని ఆయన ఎలా రోల్ చేస్తాడో అద్భుతంగా ఉంటుంది నిజంగా. ఇక్కడి నుంచేనండి ఇంత గొప్పగా తెలుసుకున్న సాత్వికం కోసం నిజంగా నాకు ఈ రిఫరెన్స్ యొక్క మెసేజ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను అర్ధరాత్రి 2 ఆ టైంకి హాస్టల్లో గూస్ బంప్స్ వచ్చింది. నిజంగా ఈ అమ్మాయి ఎంత ఉందా ఈ వచనంలో అని. నిజంగాను ఆయన కోసం నిజంగా వచనాన్ని నిజంగా హృదయంలో పెట్టుకుని నా ప్రయత్నం అదే, సాత్వికంగా ఉండాలి. ఇప్పుడు పోయిందా నెక్స్ట్ వదలను, ఈరోజు పోయినా తర్వాత వదలను, చిన్న చిన్న మిస్టేక్ల ద్వారా పోయినా వదలను, మళ్ళీ పట్టుకుంటాను. ట్రై చేయడమే, కన్ఫామ్గా ట్రై చేసి కన్ఫామ్గా ఏదో రోజున సాధించడం. సంపూర్ణమైన సాత్వికం అన్నాడా, ఆ సంపూర్ణమైన సాత్వికం వచ్చేంతవరకు మనం ప్రయత్నించాలి. దేన మనసు ఎక్కువ కలిగి ఉండాలి. దేన మనసు అంటే చాలా ఇష్టం మనకి. శత్రుని ప్రేమించాలి, ఇది ప్రాముఖ్యమైనది. సాత్వికంలో ఈ గుణంలో ఉండే ఒక గుణం దేన మనసు ఉండాలి. శత్రువును ప్రేమించాలి. ఎన్ని గొడవలు జరిగినా మనకు సంబంధం లేదు, సైలెంట్గా అంతే. ఈ మనసు ఉంటే నిజంగా దేవుడికి నచ్చేస్తాం చాలు, ఇంకేం అవసరం లేదండి. ఒక్కసారి సాత్వికం హృదయంలో ఉందా చాలు. నిజంగా భూలోకాన్ని స్వతంత్రించుకుంటామండి. భూలోకాన్ని స్వతంత్రించుకుంటాం. మనం కూడా సాత్వికం గుండెల్లో పెట్టుకుందాం, భూలోక రాజ్య నివాసులు అవుదాం, దేవుని ఆజ్ఞని పాటిద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న మా తండ్రి, ప్రభువా సాత్వికం అంటే ఏంటో తెలియని ప్రభా ఈ వయసులో తండ్రి సాత్వికం కోసం బాగా నేర్పించారు తండ్రి. ప్రభా ఒకవేళ ఆ సాత్వికం తండ్రి మాలో లేకపోతే మమ్మల్ని క్షమించండి తండ్రి. ఇక నుంచైనా తండ్రి ఆ గుణాన్ని తండ్రి మాలో పెట్టండి తండ్రి. ప్రభువా మేము చదివి వెళ్ళిపోయేవారిగా కాకుండా తండ్రి మీరు అనుకున్నట్లుగా తండ్రి మేము పాటించాలని ప్రభా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం తండ్రి. సహాయం చేయండి తండ్రి, మీ పరిశుద్ధాత్మ సహాయం చేయండి తండ్రి. ఇక్కడి నుంచైనా తండ్రి సాత్వికం తండ్రి మేము మనసులో పెట్టుకుంటాం తండ్రి. నీకే స్తోత్రాలు తండ్రి. ప్రభా ఎంత ఇష్టమని మాకు తెలియదు, ఇప్పుడు వరకు తెలియదు తండ్రి మాకు సాత్వికం అంటే ఎంత ఇష్టమని. ప్రభా ఈసారి నుంచి మాకు సాత్వికం అంటే ఏంటో అర్థమైంది తండ్రి. ఇక నుంచి అయినా తండ్రి ఈ సాత్వికంతో తండ్రి మేము బ్రతికేటట్లు సహాయం చేయండి తండ్రి. మీ ఆజ్ఞలు నెరవేర్చేటట్లు సహాయం చేయండి తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకోండి తండ్రి. మమ్మల్ని నిలబెట్టుకోండి తండ్రి. మీ వల్లే తండ్రి, అందరి వల్లే తండ్రి ఆ రిఫరెన్స్ని తండ్రి, ఆ సాత్వికాన్ని తండ్రి మేము అనుసరిస్తూ భూలోకంలో తండ్రి గొప్ప పేరు సంపాదించుకోవాలని తండ్రి ఆశపడుతున్నాం తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకోండి ప్రభా. ఆ పేరు తండ్రి సాత్వికంలో ఉందన్న విషయం మాకు ఇప్పుడు తెలిసింది తండ్రి. ఇక నుంచి అయినా తండ్రి మేము ఆ సాత్వికాన్ని తండ్రి మా హృదయంలో పెట్టుకొని తండ్రి వాటి ప్రకారం మీ ఆజ్ఞల ప్రకారం తండ్రి మీ కట్టడల ప్రకారం మేము జీవించుటకు సహాయం చేయండి. మీ పరిశుద్ధ సహాయం మాకు అనుదినం కావాలి తండ్రి. జ్ఞాపకం ఉంచుకున్న మహాప్రభు తండ్రి, జ్ఞాపకం ఉంచుకోండి తండ్రి. మా హృదయాల్ని మార్చండి తండ్రి, మా హృదయాల్ని మార్చండి తండ్రి. సహాయం చేయండి ప్రభా. నిర్లక్ష్యం చేయకుండా తండ్రి మీ వాక్యాల్ని తండ్రి మా హృదయంలో పెట్టుకున్నటకు సహాయం చేయండి తండ్రి. ఇంత ఇష్టమని సాత్వికం అంటే ఇంత ఇష్టమని మాకు అర్థమైంది తండ్రి. వాటిని మేము వదులుకోకుండా సహాయం చేయండి ప్రభువా. వచ్చిన తల్లిదండ్రులను జ్ఞాపకం ఉంచుకోండి, పెద్దవారిని జ్ఞాపకం ఉంచుకోండి తండ్రి.
ద్వారా ప్రయాణస్తులను జ్ఞాపకం ఉంచుకోండి తండ్రి. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు తండ్రి మీ యొక్క రక్షణ తండ్రి మా మీద మా కుటుంబముల మీద ఉండేటట్లు సహాయం చేయండి తండ్రి. ప్రభా మీ కొరకు తండ్రి, మీ వాక్యాల కొరకు తండ్రి దూర ప్రయాణం నుంచి ఈరోజు వచ్చాం తండ్రి. తండ్రి మమ్మల్ని మంచిగా మీ వాక్యాలతో మమ్మల్ని బలపరిచినందుకు తండ్రి మీకు వందనాలు తండ్రి. జ్ఞాపకం ఉంచుకున్న మహాప్రభు స్తోత్రాలు తండ్రి. తండ్రి ఇక నుంచి అయినా తండ్రి మేము బైబిల్ని విడిచిపెట్టకుండా తండ్రి ప్రతిరోజు పాటించి మా జీవితంలో మిమ్మల్ని దింపాలనే ప్రభా మా ఆశని నెరవేర్చండి తండ్రి. సహాయం మాకు కావాలి తండ్రి. ప్రభా దూరం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం ఉంచుకోండి. POC యూత్ని జ్ఞాపకం ఉంచుకోండి. పెద్దలను జ్ఞాపకం ఉంచుకోండి ప్రభా. బయట నుంచి వచ్చిన వాళ్ళందరినీ జ్ఞాపకం ఉంచుకోండి తండ్రి. ఇందాక వచ్చిన వారు తండ్రి కుటుంబాన్ని పెద్ద మొత్తం చిన్న పెద్ద అందరినీ జ్ఞాపకం ఉంచుకోండి. ప్రతి ఒక్కరిని తండ్రి జ్ఞాపకం ఉంచుకోండి తండ్రి. మీ అనుదిన సహవాసం మాకు కావాలి. మీ పరిశుద్ధాత్మ తోడు మాకు ఎల్లప్పుడూ కావాలి తండ్రి. ఒకసారి జ్ఞాపకం ఉంచుకోండి తండ్రి. ప్రభువా తండ్రి స్తోత్రాలు తండ్రి. ప్రభా ఇలాంటి మీటింగ్లు తండ్రి ప్రతి నెలకు ఒకసారన్నా చేయాలని తండ్రి మా ప్రయత్నము తండ్రి. దానికి ఆర్థిక పరిస్థితులు సహకరించలేకపోయినా తండ్రి మీరు పురుకొలిపి నిలబెడతారని మాకు తెలుసు తండ్రి. ప్రతి విషయంలో తండ్రి మీ జాడ మాకు కావాలి తండ్రి. మేము తండ్రి మంచి పిల్లలుగా బ్రతకాలని ఆశపడుతున్నాం తండ్రి. సమాజంలో తండ్రి మీ సాత్వికంతో తండ్రి మేము వెలగాలనుకుంటున్నాం తండ్రి. బుద్ధిమంతులుగా అవ్వాలనుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని దీవించండి తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకోండి మహాప్రభు తండ్రి. జ్ఞాపకం ఉంచుకోండి తండ్రి. స్తోత్రములు తండ్రి. ప్రభువా నీకే వేలాది వందనాలు తండ్రి. ప్రభువా వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాను. వాళ్ళందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి.